అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. బీసీ రిపోర్టు మీద పార్టీల ఫైటింగ్. రేపు అసెంబ్లీ స్పెషల్ మీటింగ్. బడ్జెట్లో జరిగిందట అన్యాయం. బీజేపీ మాట సమన్యాయం. అప్పుడే ముదిరిన ఎండ చూసుకొని తిరుగుండ్రి నీడ. వసంత పంచమి పూజలు, జోరుగా అక్షరాభ్యాసాలు. పల్లెల పట్నంల బడికాడ గుడికాడ బస్టాండ్ల బస్సుల ఆఫీస్ల అంగళ్ళ ఏడన్న తీసుకొని రబ్బా మీరేం టోళ్ళు అని అడిగితే సగం బడ బీసీలం అనే చెప్తారు. 5, 10, 130 కులాలకు మీద ఉన్నాయి బీసీల. మన తాతల కాలంలో తెల్లోళ్ళు ఉండంగా లెక్క పెట్టిండ్రట బీసీల బలగం ఎంత అని. అటెనక మళ్ళీ ఎవరు పట్టించుకోకుంటే మొన్న మన కాన్నే సర్వే చేసిండ్రు. ఈ రిపోర్టు మీదనే ఇప్పుడు చర్చ అంతా. బీసీలకు రిజర్వేషన్లు పెరుగుతున్నాయి, పదవులు ఎక్కువ వస్తాయనే ఈ సంబరాలు. కులగణన రిపోర్ట్ వచ్చింది కదా. తెలంగాణలో బీసీల బలగం ఎంత అంటే 100కి 46 మంది. ముస్లింలలో ఉన్న బీసీలను గిన కలిస్తే 100కి 56. 33 జిల్లాల్లో 1,99,85,000 మంది ఉన్నట్టు లెక్క తేలింది సర్వేలా. ఎస్సీలు 61 లక్షలు, ఎస్టీలు 37 లక్షలు. ఇక ముస్లిం ఓసీలను గిన కలిపితే మొత్తం ఓసీల బలగం 56 లక్షలు. అంటే టోటల్ తెలంగాణ జనాభా 3,70,00,000లో 3,54,00,000 మంది ఈ సర్వేలో పాల్గొనడం. 16 లక్షల మంది వివరాలు చెప్పలేదట సర్వే చేస్తోళ్లకు. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చినటువంటి బీసీ జనాభాకి ఇప్పుడు వచ్చినటువంటి బీసీ జనాభాకి 21 లక్షల మంది తేడా కనబడుతున్నది. ఈసారి ఓసీల సంఖ్య చాలా పెంచి కనబడుతున్నది. 60% దాటి ఉన్నటువంటి బీసీలను ఓన్లీ బీసీలే 46% అని కుదించడంలో సర్వేనే చేయకుండా మీరే సర్వే చేసినట్లు. లేలే సర్వే పక్కా చేపించినాం, ఒకవేళ ఆఫీసర్లు తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాం అనేది సర్కారు వాళ్ళ మాట. ఆ కుటుంబంలో కవిత గారు ఒకరు సమాచారం సేకరణ ఇచ్చినారు, మిగతా వాళ్ళు ఇవ్వలే. ఒకవేళ మా ఇమ్మీడియట్ రాకపోతే మీరు ఫలానా కార్యాలయం ఏమని ఒక కాల పరిమితి నిర్ణయించినాం, మా దగ్గరకు రాలే అని అంటే వాళ్ళ అవివేకము వాళ్ళ అజ్ఞానం. గమ్మత్ ఏంటంటే తెలంగాణ రాగానే మాత్రం సర్వే చేసిండ్రు కానీ 10 ఏళ్ళు పవర్లున్నా గా రిపోర్టు బయట పెట్టలే పాత సర్కారు వాళ్ళు. ఇప్పుడు వరకు ఆ కులగణన సర్వే బయటికి పెట్టలే కేసీఆర్ 10 సంవత్సరాలు. అరే జూటా కేసీఆర్, నువ్వైతే చేయలేవు, ఇక మేము చూడు దమ్మున్న సర్కార్, మేము మాట ఇచ్చినాం. బీసీ రిపోర్టు మీద చర్చిస్తానికే రేపు అసెంబ్లీ స్పెషల్ మీటింగ్ పెట్టిండ్రు. ఇంకో దిక్కు బీసీలంతా ఒక్కటి కావాలి, మన బలగం చూపించుకోవాలనే మీటింగులు నడుస్తున్నాయి. మేము రేపు తెల్లారే వరకల టీఆర్ఎస్ పార్టీని కొనేయమంటే కొనేస్తాం. మేము గంత డబ్బుంది బీసీల దగ్గర. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, ఆ తర్వాత ఇంకెవరు కారు. 2028లో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి. మాకు నచ్చినట్టు చేస్తాం, మాకే ఎక్కువ తెలుసు, పబ్లిక్ మాకే పవర్ ఇచ్చిండ్రు, ఎవల సలహాలు అవసరం లేదు అంటే నడుస్తుందా? అన్ని పార్టీలతో మాట్లాడాల్సిందే, అందరు సలహాలు తీసుకోవాల్సిందే, మెప్పించి ఒప్పించి ముంగట్కి పోవాలి. అగో గందుకే అసెంబ్లీ పెట్టేది, ముఖ్యమైన ముచ్చట్లన్నీ మాట్లాడేది, నిర్ణయాలు చేసేది ఆన్నే. ఇప్పుడు అసెంబ్లీని దేనికి యాడ్ చేస్తున్నామంటే రేపు పొద్దుగాల 10 గంటలకు క్యాబినెట్ మీటింగు. ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఆఫీసర్లంతా కూకొని బీసీ రిపోర్ట్ మీద మాట్లాడుకొని ఓకే చెప్తారు. ఎంబటే అసెంబ్లీ చాలా అవుతుంది. కులగణన సర్వే బీసీల బలగం రిజర్వేషన్లు పెంచుడు మీద చర్చ నడుస్తుంది. బీసీలకు రిజర్వేషన్లు పెంచినాకనే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లకు పోవాలనేది సర్కారు వాళ్ళ ఆలోచన. అట్లనే ఎస్సీ వర్గీకరణ మీద కూడా రిపోర్ట్ అందింది గవర్నమెంట్ కు. రేపు అసెంబ్లీలో మాట్లాడతారు ఈ ముచ్చట కూడా. మా రాష్ట్రంలో గీది పరిస్థితి అని తీర్మానం చేసి సెంటర్ సర్కార్ కు పంపుతారట. అటు బీసీలది ఇటు ఎస్సీలది రెండు గిన ఏండ్ల సంధి పెండింగ్లు ఉన్నాయి, ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఏదో ఒకటి తెలిసే ఆఖరి మోకా మీదకి వచ్చినాయి. మరి ఇంత ముఖ్యమైన చర్చల కన్నా పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వస్తాడా రాడా అనే చర్చ కూడా నడసబట్టే. ఎందుకంటే పవర్ పోయినాక అసెంబ్లీ దిక్కే చూస్తలేడు సారు. ఓ పరి బడ్జెట్ పెట్టినాడు వచ్చి ఆదరేసుకొని మళ్ళీ అవుపల్లే. కాంగ్రెస్ సర్కార్ పని అయిపోయింది, తెలంగాణ తెరలైతుంది, పబ్లిక్ అంతా ఆగములున్నారు, అందరు మమ్మల్ని గల్వరిస్తాండ్రు అనబట్టే ఫామ్ హౌస్
ఎంపీలుండి మరి ఇదే ముచ్చట అసెంబ్లీకి వచ్చి చెప్తాడో ముఖ్యమంత్రి సారు మంత్రులు కూడా రమ్మని ఒక్క తీరులో అడుగుతాండ్రు. బీసీలకు న్యాయం కావాలని కోరుకుంటే రమ్మని ఆహ్వానిస్తారు. ఒకరోజు అసెంబ్లీ సమావేశం పెట్టి తూతూ మంత్రంగా తీర్మానం చేసి ఈ నెప మీద మిగతా వాళ్ళ మీద నెట్టివేసి మనం తప్పించుకుందామని ఆలోచన చేస్తున్నట్టు మాకు అనిపిస్తా ఉన్నది. 10 ఏళ్ళు వెళ్ళిన పెద్దసారు బీసీలు ఎస్సీల కోసం అన్న సభకు వస్తాడో లేకుంటే ఎప్పటి లెక్కనే డుమ్మా కొడతాడో చూడాలి. అగో ఎమ్మెల్యే అయిండు ఎందుకు రాడు అని ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ పాల్ రెడ్డి గారు లాయర్ తోటి నోటీసులు పంపిండు కేసీఆర్ సార్ కు. ఇప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి రాకపోతే కోర్టు ద్వారా ఆయనకు ఆర్డర్ ఇప్పించేసి పదవిని కోల్పోయేటట్టు కూడా చేస్తాం సిద్ధంగా ఉన్నాం. ఇంట్లో 4 పిల్లగాండ్లు ఉన్నారు. ఓ డజన్ అట్టి పండ్లు తెచ్చిండు నాయన. ఎట్లా వంచాలే? మనిషికి 3 వంచిండు అనుకో ఏ లొల్లు ఉండదు. అదే ఒకళ్ళకి 5 ఇచ్చి ఒకళ్ళకి 4 ఇచ్చి ఇంకోళ్ళకు 2 ఇచ్చి ఇంకోళ్ళకు 1 ఇస్తే ఎట్లుంటది? ఇల్లు బీకి పందిరేస్తారు పోరలు. అట్లనే నాయన జాగాలున్న సెంటరోళ్ళు సుత పిల్లలొసంటి రాష్ట్రాలకు బడ్జెట్ మిఠాయి కరెక్ట్గా వంచాలే కదా. అట్లా చేయలేదనే గడబడి నడుస్తుంది. సెంట్రల్ బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిండ్రు, గాడిద గుడ్డు పంపిండ్రని జంగులేపుతాండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నిరసనలు, ధర్నాలు, దిష్టి బొమ్మలు కాల్చుడు జోరుగా నడిచింది. మెట్రో రైలుకు, మూసీ నదికి, ప్రాజెక్టులకు, పథకాలకు దేనికి ఇయ్యలేదని గరం అవుతాండ్రు. మన రాష్ట్రంకెళ్ళి 2 సెంటర్ మంత్రులు, 6 బీజేపీ ఎంపీలు ఉండి ఏం ఫాయిదా? రాజీనామా చేయాల్సిందే అనేది మనోళ్ళ డిమాండ్. అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్న రాష్ట్రాలకు, కమలం ఏలువల్లున్న రాష్ట్రాలకు, దోస్తు పార్టీలు పవర్లున్న రాష్ట్రాలకే పైసలు పోతున్నాయట. మా నిధులు తీసుకెళ్లి వేరే వాళ్ళకి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మీకు సపోర్ట్ చేసేటటువంటి రాష్ట్రాలకి, రేపు రాబోయే ఎన్నికల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకి దారాదత్తం చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. రూపాయలు కనీసం 40% కూడా మళ్ళీ తెలంగాణ మీద పెట్టట్లేదు. చేళ్ళంత జూటా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే తెలంగాణకి ఇచ్చిండ్రు. మనకు కావాల్సినవి రావాల్సినవి బాగానే వచ్చినాయి అనేది బీజేపీ లీడర్ల మాట. ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ పూర్తిగా కేంద్రం యొక్క నిధులతోనే, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ మొత్తం యాదాద్రి వరకు కూడా, బీబీనగర్లో ఎయిమ్స్, సనత్ నగర్లో ఈఎస్ఐ, పోచంపల్లి, జనగాం, సిద్దిపేట వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్లుగా. ఈ బడ్జెట్ లో ఏమిచ్చిరో చెప్పమంటే 10 ఏళ్ళలో ఏమొచ్చినాయో చెప్పబట్టే సారు. కాంగ్రెస్ వాళ్ళు ఈడికే ఊకోరట, పార్లమెంట్ లగిన బరాబర్ ప్రశ్నిస్తారట మా తెలంగాణకి ఎందుకు ఇయ్యలేదని. చూడాలి మరి ఆడెట్లుంటదో. వానాకాలంలో వానకోట్లు దొడుక్కోకుండా బయటికి పోలేం. ముసురు పెట్టేనా అంటే ఇంట్లో ముసుగు పెట్టాల్సిందే. ఇక ఎండాకాలం నెత్తికి దస్తి లేదంటే ఓ ఛత్రి, సంచిలో నీళ్ళ బాటలు ఉండాల్సిందే. గర్మీ దెబ్బకు జ్యూసుల మీద జ్యూసులు గుంజుతుంటారు. అట్లనే చలికాలంలో ఇగ మాగం పట్టిస్తుంది. ఇట్లా ఏ కాలంలో ఉండే తిప్పలు ఆ కాలంలో ఉంటాయి కానీ ఈ నడుమ కాలాలకు పడి రాకుంటుంది. ఓ కాలంలకు ఇంకో కాలం చొరబట్టే మరి. సూరన్న సురుకులు చూస్తా అంటే ఎండాకాలం షురైనట్టే ఉంది పో. పొద్దుగాల సలివెట్టి ఇంత పొద్దెక్కంగానే ఎండ దంచుడే దంచుడు. లెక్కకైతే శివరాత్రికి శివ శివ అనుకుంటా సలిపోతుంది, కాలం మారుతుంది అంటారు. కానీ ఇప్పుడు ముందే ఊరికొచ్చింది. ఎప్పుడు శివరాత్రి అయిన తర్వాత ఎండలు బాగుంటుండే, ఈసారి శివరాత్రి రాకముందుకే ఎండలు స్టార్ట్ అయినాయి. మంచి ఎండాకాలం ఎండ కొట్టినట్టు కొడుతున్నది. మరి ఇది సమ్మర్ కన్నా ఎక్కువ హీట్ అప్పుడే వచ్చేసింది ఫిబ్రవరిలోనే. ఆనకాలం, చలికాలం, ఎండాకాలం నప్పరో 4 నెలలు వంచుకోవాలి ఏడాదిలా. కానీ ఎండాకాలం ఇటు చలికాలాన్ని అటు ఆనకాలాన్ని తాపకింత కబ్జా పెట్టుకుంటొస్తుందబ్బా. పగటిపూట రోడ్ల మీదకి రావాలంటే పానం గజ్జు మనబట్టే. ఇప్పుడే ఫిబ్రవరిలోనే ఫస్ట్ వీక్లోనే ఇట్లుంటాయి, మరి మార్చ్ ఏప్రిల్ ఎట్లుంటాయో తలుచుకుంటేనే భయం అవుతుంది. ఇట్లా రోడ్ల మీద తిరిగేటోళ్ళకి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఏప్రిల్ అయితే ఇంకా తిరగలేము, ఇక ఇంటి దగ్గర కూర్చోవాలి, జాబులు చేయలేము. బయటికి రావాలంటే భయం అవుతుందన్న నాకైతే. ఎండలో మొత్తం ఉన్న కర్ర మళ్ళీ ఇంకా కర్ర అయిపోతా. అడవులు తగ్గి వాతావరణం ఖరాబ్ అవుతుంది కాబట్టి గీ తీర్ల ఎండలు చంపుతున్నాయట. పరిస్థితి ఇట్లనే ఉండేనా అంటే రేపు ఏడాదిలో 6 నెలలు ఎండాకాలమే ఉండేటట్టుందని చెప్పిర్రు ఫ్రాన్స్ దేశం సైంటిస్టులు. ఎందుకైనా మంచిది ఇప్పటికాంచే జర జాగ్రత్తలు తీసుకోర్రి. యాళ్లకు నీళ్లు తాగాలి, నీడ పట్టునే తిరగాలి, నాదాని అనుకోకుండా నెత్తి మీద కొంగో దస్తో వేసుకోర్రి. పిల్లలు ముసలు జర పైలం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది. దేశ చరిత్రలో తొలిసారి 50 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టగా ఎలక్షన్లున్న రాష్ట్రాలకే ఎక్కువ నిధులు కేటాయించారని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ఇస్తున్నా
దక్షిణ భారతంపై వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నిస్తున్నాయి. చర్చలో భాగంగా మొదటి రోజు ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. కుంభమేళా తొక్కిసలాట మీద చర్చ చేయాల్సిందే అని పార్లమెంట్ లో లొల్లి వేసినాయి ప్రతిపక్షాలు. ఇటు లోక్సభలు ఇదే కథ, అటు రాజ్యసభలు ఇదే కథ. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సౌలతులు చక్కగా చేయలేదని గరమైండ్రు. బడ్జెట్ మీద మాట్లాడుకుందాం కూకోరి అని మస్తు మాటలు కూసాయిండు స్పీకర్ సారు. చాలా సేపటికి సరే అని బడ్జెట్ మీదకి వచ్చిర్రు అంతా. తెలంగాణలో మా సర్కార్ కులగణన సర్వే చేస్తే 190 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారని తేలింది. మరి దేశం అంతా ఎందుకు చేయరని ప్రశ్నించిండు రాహుల్ గాంధీ సారు. We have done a caste census in Telangana and I am convinced that that is the story across the country. మహారాష్ట్ర ఎలక్షన్ల ముంగట ఏకదమ్న 70 లక్షల మంది ఓటర్లు ఎట్లొస్తారు? ఎన్నికల సంఘం కరెక్ట్ గా పనిచేస్తలేదన్నాడు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేది ఉత్తముచ్చటానికి వచ్చిండు. రాజ్యాంగం ప్రకారం కాకుండా RSS సిద్ధాంతం ప్రకారం ఏలుబడి నడపాలని చూస్తుందట గవర్నమెంట్. That the Prime Minister walked in and then was forced to bow his head in front of the Constitution. ఓట్లున్నందుకే బీహార్కి ఎక్కువ పైసలు ఇస్తుండ్రని ప్రతిపక్షాలు అంటుండే వరకు బీజేపీ వాళ్ళు గిట్ల కౌంటర్ ఇచ్చిండ్రు. टी बोर्ड कहाँ है? कलकत्ता में. रबर बोर्ड कहाँ है? कोट्टायम केरला में. अरे मखाना बिहार में होता है तो मखाना बोर्ड तो बिहार में ही खुलेगा ना. అన్ని పార్టీల లీడర్లు బడ్జెట్ మీద మాట్లాడినాక ఆఖరి నాడు ప్రధానమంత్రి సార్ సమాధానం చెప్తాడు. సినిమాల వార్తలంటే కొత్త సినిమా వస్తుంది, గా దేశంలో పాట తీసిండ్రట, గ్రాఫిక్స్ గిట్ల వాడిండ్రట, గన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిరట, గా దినం టాకీస్లకు వస్తుందట, పలానా హీరో హీరోయిన్ లవ్ల పడ్డరట, పాన్ ఇండియా సినిమా తీస్తురట అని గీసొంటి వార్తలు చూస్తాం. అయితే గీళ్ళ సినిమా గిట్లుంది. మంచువారి పంచాయతీ మల్లోపారి కలెక్టర్ ఆఫీస్ దాకొచ్చింది. ఆగ చూడుండ్రి మనోజ్ అన్న ఎంత పెద్ద బాక్స్ పట్టుకొచ్చిండో. అన్నిగిన ఆస్తి కాగితాలేనట. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ల చిన్న కలెక్టర్ ముంగట మోహన్ బాబు సారు చిన్న కొడుకొచ్చి ఎవ్వల మాట అల్లు చెప్పిండ్రు. ఇద్దరు నడుమ జరసేపు కిసర బసర కూడా అయిందట. సిటీ శివారు జల్పిల్లా నా ఇంట్లకు మనోజ్ జొర్రిండు, ఆస్తి గుంజుకోవాలని చూస్తుండని మోహన్ బాబు సారు కంప్లైంట్ ఇచ్చిండు. మరి నీ మాట ఏందని ఇలా కొడుకుని పిలిపించిందన్నట్టు తండ్రి కొడుకులు చెప్పింది ఇన్నాక ఇంటికి పంపించేసింది చిన్న కలెక్టర్ మేడం. వీళ్ళు కూడా ఇలేకర్లతో ఏం మాట్లాడకుండానే ఇంటికి వెళ్ళిపోయినరు. ఎంత ఆస్తుందో ఏం కతో గాని మొన్నటిదాకా మస్తు లొల్లులాయే. అన్నదమ్ముళ్ళు పైల్వాన్లను దింపి పుస్తీలకే తయారైనరు. పెద్ద మనిషికి ఆవేశం ఆగక రిపోర్టర్ను కొడితే అదో కేసు అయింది. మరి కలెక్టర్ ఆఫీసులలో వీళ్ళ పంచాది తష్పైతదో. మనకు తెలిసి లీడర్లు అంటే ఎట్లుంటారులా, ఓట్లు పడేదాకా నేను పుట్టిందే మీకోసం అన్నట్టుగా చేస్తారు. గెలిపిస్తే మీకు అది చేస్తాం ఇది చేస్తామని వరాలు గుప్పుడే గుప్పుడు. ఇక గెలిచినాక ఏదైనా తక్లీఫ్ వచ్చిందని సార్థానికి పోతే అప్పుడు ఉంటుంది అస్సలు కథ. ఈగ దొరకడు ఆగ దొరకడు, తిరిగి తిరిగి ఆస్టకొస్తుంది. పబ్లిక్ తిప్పలు పట్టించుకునేటోళ్ళు, వాళ్ళ కష్ట సుఖాలు ఇషారిచ్చేటోళ్ళు చాలా తక్కువ అంటే తక్కువ మంది ఉంటారు. గంత మంచి లీడర్లు ఇప్పుడు ఏడున్నారంటారేమో. గీ ముచ్చట చూడుండ్రిగా. ఊకో ఊకో అని పక్క పొంటోళ్ళు ఊకుంచిన సారుకు దుఃఖం అస్సలాగుతలేదు. ఇంతకు సార్ ఎవలంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫైజాబాద్ ఎంపీ, పేరు అవధేష్, పార్టీ సమాజ్వాదీ పార్టీ. పాపం దస్తితో దూడుస్తున్న ఏడుపైతే ఆగుతలేదు. ఓ దళిత అమ్మాయిని బల్మీ చేసి చంపేసిండ్రట బడవేగాళ్ళు. ఎంపీగా ఉండి కూడా కాపాడలేకపోయినా అని ఇలేకర్ల మీటింగ్లా గిట్ల బాధపడ్డాడు. ఫైజాబాద్ అంటే అయోధ్యలుండే పార్లమెంట్ నియోజకవర్గం. దళిత ఆడవిళ్లను ఘోరంగా చంపిండ్రు. ప్రధానమంత్రికి కంప్లైంట్ చేస్తా, పార్లమెంట్ లో ఎల్లబెడతా అంటుండు. ఉత్తరప్రదేశ్ లా యోగి సర్కార్ మంచిగా లేదు, ఆడోళ్లకు సెక్యూరిటీ ఇస్తలేదని గరమైండు అవదేశిస్తారు. మీ బాధను అందరు అర్థం చేసుకుంటారు కానీ సంపినోళ్లకు చెప్పున శిక్ష పడేటట్టు మీ ఇలాకాల ఇంకెవ్వలకు గా పరిస్థితి రాకుండా ఏం చేయాలనో గవ్వి చేపిస్తారు. అందరు తారీఫ్ చేస్తారు. ఏ పని చేసినా దేవునికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి పని చాలు చేస్తారు. ఏ తక్లీఫ్ రాకుండా మొదలు పెట్టిన కార్యం కొసెల్లాలని. దందా చాలు చేసినా, పరీక్షకు పోతున్నా, ఊళ్ళకు ప్రయాణమైనా, బైక్ కొన్నా, కారు కొన్నా తొలుత గుడికి తీసుకుపోయి పూజలు చేయాల్సిందే. అట్లనే అలా చాలా మంది బుడ్డ పోరలు చాలా ముఖ్యమైన కార్యం చాలు చేసిండ్రు. ముచ్చట ఎరకయ్యే ఉంటది.
ఆవ్ అచ్చరాల గాముచ్చట్నే. రైట్, పసిపోరలంతా పల్కా బల్పం పడితే అమ్మా నాయనలు అక్షరాలు దిద్దిచ్చిర్రు. ఇయాల వసంత పంచమి మంచి రోజని గుళ్ళల్లో అక్షరాభ్యాసాలు జోరుగా నడిచినాయి. బాసర వర్గల్ సరస్వతమ్మ గుళ్ళకైతే శితమొచ్చిర్రు. సూర్యునికి ఇష్టమైన మాఘమాసం అందులో వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఈ దినం పిల్లలకు అక్షరాలు దిద్దిస్తే బగ్గ చదివి గొప్పోళ్ళైతారని మనోళ్ళు ఆపోచన. వసంత పంచమి సందర్భంగా అమ్మవారి రోజు కాబట్టి ఈ రోజు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ రోజు అమ్మవారి బర్త్డే కదా, అందుకే చేస్తున్నాము. ఇక్కడ బాగుంది, పాపకి ఫస్ట్ టైం చేపిస్తున్నాము, చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఇక్కడే చేయించుకున్నాను అక్షరాభ్యాసము. ఇప్పుడు మా బాబు కూడా ఇక్కడే చేయించాను. 5వ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈయాటితోట ఆఖరైనాయి. కలకత్తాల 111 అడుగుల పెద్ద అమ్మవారి విగ్రహం నిలబెట్టి కొలుసుకున్నారు. ఇక కుంభమేళల చూడుర్రి ఎంతగానమచ్చిర్రో. గీ పొద్దు తానాలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మిక. ఇది శాలైన కాంచి 36 కోట్ల మంది వచ్చి తానాలు చేసిండ్రంటే చూడుర్రిగా. తుమోపకార సుగ్రీవాంకీన రామమిలాయ రాజపతీన తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వరపై సవ జగజాన. ఎడ్ల బండ్లు, ఆటోలు, ట్రాక్టర్లు, ఎర్ర బనీన్లు, గజ్జెల లాగులు, కాళ్లకు గజ్జెలు కట్టుకొని అన్నల ఆటలు, డిల్లెంబల్లెం మోతలు, లింగమయ్య నామస్మరణలు, పూలదండలు, అగరబత్తులతోని సింగారిచ్చిన గంపలు, అవి నెత్తి మీద పెట్టుకొని నడిచే అక్కలు, సంతానం కావాలని బోనాలు, సామికి గొర్రె పొటేల్. గవన్నీ ఏ జాతరలనో చూడుండ్రి మళ్ళా. పెద్దగట్టు జాతరకు యాళ్ళైంది మళ్ళా. డోలు సప్పుళ్ళు, శివసత్తుల ఆటల నడుమ దేవర పెట్టే గుడికి చేరింది. పెట్టెల లింగమంతుల స్వామి, సౌడమ్మ, ఎలమంచమ్మ, ఆకుమంచమ్మ ఇట్లా 33 మంది దేవుళ్ళ విగ్రహాలుంటాయి. సూర్యాపేట పక్కకుండే దురాజ్పల్లిలా 2 ఏండ్ల కోపారు జరిగే జాతరకు 2 వారాల ముంగట్నే ఇవన్నీ తీసుకొస్తారు. మహిబాద్ జిల్లా చీకటాయంపాలెంకెళ్ళి యాదవుల పెద్ద పండుగ కాబట్టి హక్కుదారులుగున్న మొంతబోయిన గొర్ల మొన్న వంశస్థులు పూజలు చేసిండ్రు. బోనంలా గడ్డ పెరుగు కలిపి సామికి నైవేద్యం పెట్టి మనిషో ముద్ద ఇంటికి తీసుకుపోవుతోటి దిష్టి కార్యం ఒడిచినట్టు. ఇక 16వ తారీఖు సంధి 5 రోజులు అస్సలు జాతర. 4-5 రాష్ట్రాలకెలిగిన భక్తులు వస్తరుల్లో సవలతుల కోసం 5 కోట్లు పంపింది సర్కారు. ఇప్పుడైతే గింతే, జాతర చాలైనాక మొత్తం చెప్పుకుందాం తీన్రి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.